చెప్పండి, ఏం పేరండి మీ పేరు? చిర సంపత్, తిమ్మాపూర్ మోడల్ స్కూల్ ఆటో యూనియన్ ప్రెసిడెంట్. ఎట్లని గవర్నమెంట్ అయితే కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకుంటుంది. సిటీ బస్సులు వచ్చినాయి ఆల్రెడీ, మళ్ళీ ఇంకో భవిష్యత్తులో మళ్ళీ ఆర్టీసీలో ఆటోలు అనేటి సుతా రాబోతున్నాయి అనేది ఒక ఇండికేషన్ అయితే ప్రభుత్వం ఇచ్చింది. మరి దీని మీద మీ స్పందన ఏంటిది? ఎట్లా ఉండబోతుంది? మీ కార్యాచరణ ఎట్లా ఉండబోతుంది? మీ పరిస్థితి ఎట్లా ఉన్నదని చెప్తే ఏం చెప్పగలుగుతారు మీరు? ఇన్ని సంవత్సరాలు చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేయలే. తెలంగాణ కోసం కొట్లాడిన కేసీఆర్ వచ్చిన తర్వాత బాగుండే. 10 సంవత్సరాల పాటు ఎలాంటి ఇబ్బంది లేదు. ఇప్పుడు ప్రస్తుతానికి రేవంత్ రెడ్డి వచ్చిన నుంచి వెళ్ళి ఆటోలు ఫ్రీ పెట్టి మొత్తం మా పొట్ట కొట్టిండు. 200 మంది అక్కడ వచ్చారు. సచిన వాళ్ళకి ఎలాంటి ఎక్స్ప్రెస్ చేయలేదు. ఇప్పుడు పిల్లలకు ఫీజులు కట్టలేక, స్కూలు ఆటోలు నడవలేక, రిపేర్లకు ఫైనాన్స్లకు తీరతలేదు. బాగా ఇబ్బంది ఉన్నది. రేవంత్ రెడ్డికి ప్రభుత్వం వచ్చిన నుంచి వెళ్ళి విద్యా వైద్యం ఫ్రీ పెట్టండి. ఫ్రీ బస్సు ఫ్రీ ఆటో తీసేయండి. విద్యా వైద్యం ఫ్రీ పెడితే మిడిల్ క్లాస్ వాళ్ళు కానీ ఎంతటోళ్ళు కానీ ఫ్రీ ఉంటుంది. విద్యా వైద్యం ఫ్రీ పెట్టండి, కానీ ఈ ఫ్రీ బస్సు ఫ్రీ ఆటో తీసేయండి. అందరికి వర్తించదు చూడండి, కానీ ఆటో డ్రైవర్లు ఒకరే కక్ష కట్టి ఇంత సాధింపులు చేయకూరి. దాని ఎవరి పరిష్కారం వాళ్ళకే. ప్రతి ఒక్క ఆటో డ్రైవరు 108 కన్నా 10 కన్నా 100 కన్నా ముందు ఉంటాం. హాస్పిటల్ కానీ, స్కూల్ కానీ, కాలేజీలు కానీ, ఎటువంటి దాన్ని కూడా మేము ముందుంటాం. కాబట్టి మమ్మల్ని ముందున్న వాళ్ళని వెనక దొబ్బాలను ఎంత చూస్తే అంత నష్టపోతారు. మాకు ఆటో డ్రైవర్లకు మాత్రం ఈ ఫ్రీ బస్సు ఫ్రీ ఆటో తీసేయండి. దానికి బదులు విద్యా వైద్యం టోటల్ ఫ్రీ పెట్టండి.